యొక్క శేషము గురించి మాట్లాడుతున్నాం. కృప యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. కృప మనకి ఏం చేసిందంటే కల్వరి శిలువలో తన రక్తాన్ని శరీరంలో ఒక చుక్క కూడా రక్తం ఉంచుకోకుండా కృపగా మారింది. అదే యొక్క కృప యొక్క ఏర్పాటు అంటే. ఇప్పుడు హబక్కూకు ఏం చెప్తున్నాడంటే, పలక మీద నీ దర్శనాన్ని స్పష్టంగా రాయము, నిర్ణయము కాలము అది జరుగును, నిర్ణయ కాలములో అది జరుగుతుంది, స్పష్టముగా పలక మీద రాసి పెట్టుకోండి. అది జరుగుతుంది. కృప యొక్క ఏర్పాట్లో మీరు ముందుకు వెళ్తారు. దానియేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 26వ వచనంలో షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో రక్షించాడు. తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడూ మర్చిపోడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని ఆశ ఆయనకి, ఎడతెగ ప్రార్థన చేస్తారని ఆశ, ప్రవచిస్తారని, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యము చెయ్యరని ఆశ. మన మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకున్నాడు. మన పిల్లల మీద మనం ఎంత ఆశ పెట్టుకుంటామండి, అల్లారి ముద్దుగా పెంచుకుంటాం. కానీ వాళ్ళు దురాత్మ శక్తులకి, దుష్ట శక్తులకి, అంధకార శక్తులకి చేరువైపోతుంటే, కళ్ళ ముందరే పిల్లోడు నశించిపోతుంటే, కళ్ళ ముందరే భయకాంతులకి అయిపోతుంటే, చూడండి ఇక్కడ రోగాలు ఎలా వస్తాయి మనకి? రోగాలు ఎలా వస్తాయండి? దురాత్మ శక్తులతో వస్తాయి, దుష్ట శక్తులతో వస్తాయి. భయాలు ఎలా వస్తాయి? ప్రతి క్షణము భయం 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 భయం. దెయ్యాలు పీడిస్తాయి. అసమాధానం మనల్ని పట్టి పీడిస్తుంది. వస్త్రం, నెమ్మది లేదు. ప్రతి మనిషిలోనూ జరుగుతాయండి. ప్రతి మనిషిలోనూ జరుగుతాయి. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేసి మనందరినీ విడిపిస్తుంది. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన్ని దగ్గరికి వెళ్ళి, బాబు, యేసు బాబు, నన్ను బతికించు బాబు అని అడిగితే ఆయన విడవడు, ఎడబాయడు. కీర్తనల గ్రంథం 126వ వచనం 5వ వచనం చదివితే 126:5 కీర్తన, కన్నీళ్లతో విడుచుచు విత్తువారు సంతోషంగా పంట కోస్తురు, పిడికుడి విత్తనాలు చేత పట్టుకుని